ఈ అక్టోబర్ నెలలో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకు మంచి స్టాక్స్ గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఏం మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బెస్ట్ స్టాక్స్. కోట్లల్లో టర్నోవర్ వచ్చేటటువంటి స్టాక్ ఇన్‌కమ్. హ్మ్. మంచి స్టాక్స్‌తో మీ ముందుకొచ్చాను. ఇవి ఈ అక్టోబర్ నెలలో మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయన్నమాట ఇవి. బాగా బెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి మంచి రేటింగ్ వీళ్ళు బాగుందన్నమాట. ప్రైజ్ సూచి. కాబట్టి ఆ స్టాక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ స్టాక్స్ గురించి డిస్కషన్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఛానల్‌ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఈ ఛానల్‌కు, ఈ వీడియోకు ఒక లైక్ కూడా ఇవ్వండి. మనం ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మనం చెప్పేటువంటి ఈ బెస్ట్ స్టాక్స్ ఏంటి అంటే, ఇప్పుడు అక్టోబర్ నెలలో మంచి ట్రెండింగ్‌లో ఉన్నటువంటి స్టాక్స్ ఎస్‌బిఐ, టాటా మోటార్స్ ఇలాంటివి మంచి స్టాక్స్ ఇవి బాగున్నాయి ఇప్పుడు ఈ నెలలో. స్విచ్ కూడా బాగుంది. మంచి రేటింగ్‌లో ఉన్నాయన్నమాట. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి డివిడెండ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ డివిడెండ్ స్టాక్స్‌లో కోల్ ఇండియా లిమిటెడ్, హెచ్‌సిఎల్, ఓఎన్‌జీసీ, ఇంకా టీసీఎస్, గెయిల్ ఇండియా లిమిటెడ్, ఐటీసీ, కెనరా బ్యాంకు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఆతుమ్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్ ఇవి మంచి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఈ అక్టోబర్ నెలలో. మంచి స్టాక్ అంటే షార్ట్ టర్మ్‌లో ఎవరైనా బాగా ఫుల్ గ్రోత్ రావాలంటే గనుక ఈ స్టాక్స్‌లో గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఈ మధ్యలో బాగా ఇన్‌కమ్ అంటే మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ లాంగ్ టర్మ్‌లో పెట్టేయాలనుకుంటే గనుక లాంగ్ టర్మ్‌లో చేసుకునే వాళ్ళకు ఉండేయి మంచి స్టాక్స్ ఏమో ఉన్నాయన్నమాట. లాంగ్ టర్మ్ స్టాక్స్ కూడా అంటే అప్ టు 5 ఇయర్స్ వరకు వాటి మెగ్నెట్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఎట్లున్నాయి. మళ్ళా నెక్స్ట్ 5 ఇయర్స్ ఏ విధంగా ఉంటాయి ఈ స్టాక్స్. వీటి గురించి వాల్యుబుల్‌నెస్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్‌ఫార్మర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆహ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. చాలా అన్నమాట. వాటిల్లో కొంచెం మీరు చూజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఇంకా పిఎస్‌యు కంపెనీస్ అంటే అండి, ఇవి గవర్నమెంట్ కంపెనీస్. ఈ గవర్నమెంట్ కంపెనీస్‌లో అంటే మంచి రిటర్న్స్ వచ్చేటి స్టాక్స్ అంటే ఇవి ఎయిర్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది మంచి బాగుందన్నమాట ఇది. ఇంకోటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇవి ఒకటి బాగుంది. ఇంకా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఈ పిఎస్యు కంపెనీస్ అంటే ఇవి గవర్నమెంట్ కంపెనీస్. ఈ కంపెనీస్‌లో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా అంటే స్టాక్స్ కొనుగోలు చేస్తే గనుక రిచ్ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు అక్టోబర్ నెలలో మంచి ట్రేడ్‌లో ఉన్నాయి బాగా. ట్రేడ్ వీటికి చాలా బాగుందన్నమాట. హ్మ్. మీరు ఎవరైనా స్టాక్స్ గురించి బాగా స్టాక్ మార్కెట్ గురించి మంచి అవగాహన ఉండి, ఐడియా ఉండి, అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ మార్కెట్‌లలో వీటిల్లో పెట్టుబడులు పెట్టండి. మీరు ఎంతవరకైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో అంత మొత్తంలోనే పెట్టుకోకండి. ఎక్స్‌ట్రా‌గా ఏమి అవసరం లేదు. ఎక్కువగా డైవర్సిఫైడ్ పద్ధతిలో గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. మీకు ఎలా నచ్చితే ఆ విధంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను చెప్పినానని చెప్పేసి ఇవి కాకుండా కొంచెం మీరు కూడా చూస్ చేసుకోండి. మామూలుగా రేటింగ్ అంటే స్టాక్ మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ వెళ్తా ఉంటది కదా! సో, మీరు కొంచెం చూసుకొని ఆన్‌లైన్‌లో వాటి రేటింగ్ ఎంత, ఎట్లా మొత్తం ఏ విధంగా ఉన్నాయి, వాడి ఫండ్ మేనేజర్ ఎవరు, ఎట్లా అనేది మొత్తం అంతా చూస్ చేసుకొని ఈ స్టాక్స్ ఫ్యూచర్‌లో ఇంగా 1 వీక్ తర్వాత గానీ, 2 ఇయర్స్ 2 వీక్స్ తర్వాత గానీ, వీటి రేటింగ్ ఏ విధంగా వస్తది, రాబోతదని జస్ట్ అంటే ఐడెంటిఫై చేస్తేనే గానీ మీరు కూడా డెసిషన్ తీసుకొని ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే గనుక మంచి లాభాలు వస్తాయి. నేను చెప్పిననే కాకుండా మీరు కూడా దీనికి ఒకటికి 2 సార్లు సెర్చ్ చేయండి. వీటి గురించి. నేను చెప్పిన స్టాక్స్ గురించి సెర్చ్ చేయండి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ అనేది ఉంటది. రిస్క్ లేకుండా అసలు స్టాక్స్ ఉండనే ఉండవు.
రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అందులో గ్లోబల్ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ రేటింగ్స్ కూడా నిర్ణయిస్తాయి కాబట్టి అప్ అండ్ డౌన్లు ఉంటాయి, వస్తూనే ఉంటాయి, మామూలే అది. అది వేసేయండి. కాబట్టి మీరు కూడా సెర్చ్ చేసుకోండి, చూసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అసలు అవగాహనే లేని వాళ్ళు స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ డబ్బులు అంత సేఫ్ కాదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు మాకు, మాకు మంచి స్టాక్స్ కావాలా వెళ్ళంటే స్టాక్స్ ఏం లేదు, ఎస్ఐపి చేసుకోవాలి. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ స్టాక్ మార్కెట్ మార్కెట్ గురించి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాక్స్ చాలా బెస్ట్ స్టాక్స్. ఈ అక్టోబర్ నెలలో ఈ మీకు వీలైతే ఈ స్టాక్స్ గురించి బాగా ఇంకా కొంచెం డీటెయిల్గా రీసెర్చ్ చేసి వాటి గురించి తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇది నేను ఈరోజు నేను మీకు చెప్పేటటువంటి బెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. అంతవరకు బాయ్. నేను మీ సందీప్ లక్కినేని.